అంటాడు వాడే పసివాడే. అలాగే ఆయన చూసుకున్నట్టే గోపికల్లో ఆయన శివుడు లేడు, గోపికలు ప్రతిబింబం న్యాయం. కనుక ఒకే బంగారం అనేక ఆభరణగా ఉన్నట్లు ఒకే పరమాత్మ ఆయన అనేకంగా కనబడాలని అనుకుంటాడు. ఎందుకు అనుకున్నాడంటే ఆయన ఇష్టం. ఎందుకు నువ్వు కూడా చెప్పలేమే. ఇలా అనుకున్నప్పుడు ఏమైంది? తత్వంలో నిర్గుణం సగుణం అవసరమైంది. అవసరమైందండి. అవసరమైనప్పుడు ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తేనే కానీ మనం చెప్పుకుంటూ వద్దు. మాయా స్వరూపం కలుస్తుంది. వడ్రంగానికి ఉల్లు లేకపోతే ఏం చేయలేడు. వడ్రంగి సృష్టి చేసేవాడు వడ్రంగి ఎక్కువ ఉల్లు ఉండాలి. అలాగే ఆయన సహకారం కావాలంటే మాయ కావాలి. మాయ అంటే ఏమిటి? చాలా పెద్ద విషయం. అలా ఉంచండి. ఈ మాయా స్వరూపానికి ఒక పేరు పెట్టింది శాస్త్రం, అమ్మవారు. అమ్మవారు 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 అంటే ఆ మాయా స్వరూపమే అమ్మవారు. ఇంకొక మాట, మాయ అంటే ఏంటి? యా మాయా యా సా యా మాయా. ఏది లేదు అది మాయ, ఏది కాదో అది మాయ, ఏది లేదు అది మాయ కాదు, ఏది కాదో అది మాయ. చీకట్లో తాడు కనిపించింది, పాము అనుకున్నావు, పాము లేదు అక్కడ. తాడుంది, పాము కాదు కానీ తాడుంది. దాన్ని రుజసర్భ భ్రాంతి అంటాం. అది మాయ. పోతే ఈ మాయా స్వరూపం గురించి ఎంత చెప్పుకోలేదు. నాదులు మాయింది, ఇంకో మాయింది, చాలా ఉన్నాయి. అంబరీషుడు మాయింది, దూర్వాసుడు మాయింది, అనేక నాదులు మాయ ప్రఖ్యాతమైంది. ఇప్పుడు వద్దు. ఈ మాయా స్వరూపం గురించి రెండు అతి ముఖ్యమైన మాట, అన్ని అతి ముఖ్యమే మాటలు చెప్పకుండా ఉండడానికి వీలేదు. అమ్మవారి అనుగ్రహం కావాలి. అమ్మ అనుగ్రహం కాకపోతే అంగుళం ఏమీ కలదు. అందుకని ఒక మాట, అంబా మోహన దేవత త్రిభువనస్య ఆనంద సంధాన. ఆనందాన్ని సంధింపజేసే అమ్మవారు. అమ్మవారి అనుగ్రహం దొరకనంతసేపు లోకంలో తిప్పుతుంది ఈ జీవుడిని. ఆవిడ అనుగ్రహం కలిగింది అంటే ఈశ్వరుడు వైపు చేరుస్తూ ఉంటుంది. ఈ రెండు ఆవిడే చేస్తుంది. ఈ రెండు పనులు చేసేదే ఆమె. కనుక ఈ రెండింటినీ చేయగలిగిన తల్లి కాబట్టి ఆవిడ తల్లి కనుక ఆవిడ శక్తి అపారం. నిన్ను ఆ పని చేయగలదు, ఈ పని చేయగలదు. ఆవిడ అనుగ్రహం లేదే శివుడిని చేరలేవు. శివుడు అంటే పరమాత్మ స్వరూపం. శివుడు సదాశివుడు ఇవన్నీ వేరు ఉన్నాయనుకోండి. శివుడు అంటాను చాలు, శివుడిని చేరలేరు. ఇప్పుడు ఆ మాయతో కలిసి వచ్చిన పరమాత్మ సగుణం అయ్యాడు అని చెప్తుంది. ఇది శాస్త్రం చెప్పేది. అమ్మవారిలో కలిసి ఇప్పుడు కంటి చేత చూడబడ్డాడు. చూసారా? కంటి చేత చూడబడ్డాడు. ఎలా కంటి చేత చూడబడ్డాడు అంటే చూడడానికి వీలైన పరబ్రహ్మం వ్యక్తమైంది. నీరు మంచుకుంటే గుర్తుంచుకుంటే చాలు. దాన్ని అవ్యక్తం అన్నారు. పెద్ద పెద్ద పడలే. అవ్యక్తమైన పరబ్రహ్మం వ్యక్తమైంది అంటే ఆ కనిపించడానికి ముందు మొట్టమొదట ప్రథమంగా ఓం ప్రథమ అంటూ ఉంటాం. అందుకే ఓం ప్రథమంగా పార్వతీ పరమేశ్వర దర్శనం అయింది. అది వారణాసిపతి పార్వతీ పరమేశ్వర దర్శనం అయింది. ఇప్పుడు ఆయన అర్ధనారీశ్వరుడు అయ్యాడు. మా అయితే కలిసి ఉంది కదా, అర్ధనారీశ్వరుడు అయ్యాడు. ఒక అర్థం ఎన్ని స్తోత్రాల్లో నీకు గుచ్చెత్తుంది ఈ తత్వం అంతా. ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని శంకరోద్భావులు దర్శించారు. అమ్మా నాకు దర్శనం చెయ్యి అన్నారు. ఆయన చేయబట్టి మనకు అందరూ దర్శనం అయింది. అప్పుడు వాక్ వచ్చింది. ఒక మాట చూడండి, చాలా ఉన్నాయి. చాంపేయ గౌరార్ధ శరీరకాయ, చాంపేయ గౌరార్ధ శరీరకాయ, కర్పూర గౌరార్ధ శరీరకాయ. బ్రహ్మాండ అర్థ స్తోత్రం. చాంపేయ గౌరార్ధ శరీరకాయ, కర్పూర గౌరార్ధ శరీరకాయ, ధమ్మిల్లకాయ ధమ్మిల్లకాయ జటాధరాయ, నమ శివాయ చ నమ శివాయ. చక్రపోత్పాలు నమ అంటే ఆ దర్శనం ఆయనకి కలిగింది. 103 పెట్టారు మన గురించి. ధమ్మిల్లకాయ చ జటాధరాయ, నమ శివాయ చ నమ శివాయ, కస్తూరికా కుంకుమ చర్చితాయ, కస్తూరికా కుంకుమ చర్చితాయ, చితారజ పుణ్య విచరిత్రాయ, కృతస్మరాయ కృతస్మరాయ కృతస్మరాయ
వికృత స్మరం నీదే, కృతస్మరం నీదే. కృతస్మరాయ వికృత స్మరాయ నమ శివాయ నమ శివాయ. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర అన్నారు కాళిదాసు. జగత పితరవు వందే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ పరమే ప్రజాదే. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని మొదలెట్టారు కాళిదాసు. ఇప్పుడు ఆయన అర్ధనారీశ్వరుడు అయ్యాడు. అర్ధనారీశ్వరుడు అంటే ఏమర్థం ఏంటంటే వామభాగంలో అమ్మవారు ఉంటారు. వామభాగం అంటే ఎడమ భాగం. వామంక స్థిత జానకి పరిల సత్కో దండ దండంకరే సుదర్శనం. అమ్మవారిని చూడగానే ఆయన మొక్కల దేవుడు లేడు, మెట్టన గుట్ట లేదు, వెళ్ళని ఆలయం లేదు, ప్రతిష్ఠ చేయని శరీరం ఆలయం లేదు. ఏ ఆలయంలో ఉన్న కావ్యకంఠ గణపతి ముందులే. తర్వాత ఆ దర్శనం అయ్యాక వెళ్ళారు స్తోత్రం రాసి శంకరస్వామి. వామభాగంలో అమ్మవారు, కుడి భాగంలో ఆయన ఉన్నారు. ఇది అర్ధనారీశ్వర తత్వం అంటే. ఇంతవరకు చాలు. సరే బాగానే ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న వేశారు హేతు వాళ్ళు. అసలు ఈ మాయతో ఎందుకు ఆవిర్భవించాలి? ఆవిర్భవించకుండా ఊరుకోవచ్చు కదా. దానికి మత్స్య ఎక్కడ కృష్ణమాచార్య గారు మందరగాన పదార్థాల ప్రవర్తన జ్యోతిర్మార్గ పదార్థాలను జ్యోతిర్మార్గాన్ని ఇచ్చిన మహనీయులు వారు 2 కారణాలు చెప్పారండి. సారాంశం చెప్పుకుంటాం. 2 కారణాలు ఉన్నాయి. ఏమిటి? ఎందుకు మాయతో ఆవిర్భవించాలి? వారణాసిలోని ఇలా ఏర్పడడానికి కారణం ఏమిటి చెప్పుకున్నాం. వారణాసి ప్రథమ గుణ పరబ్రహ్మ సగుణ బ్రహ్మైన మొట్టమొదటి ప్రదేశం వారణాసి. ఇది లాంటి వారణాసి గురించి ఏమీ అర్థం కాదని చెప్పినది నేను ఇందాక మొదలు చేసిన కారణం అది చెప్పుకోవాలి. ఎవరు ఏం చెప్పినా ముందు చెప్పాలి. నిర్గుణ పరబ్రహ్మ సగుణ బ్రహ్మ అయినటువంటి చోటు వారణాసి. సృష్టి జరగవలసి ఉంది. ఎంతకో పూర్వం సృష్టి లేదు. అసలు వారణాసి పట్టణమే లేదు. అక్కడి నుంచి మనం ప్రారంభించాలి. ఇప్పుడు వారణాసి పట్టణమే లేదు. ఆ స్థితిలో అంత జలప్రలయం అయిపోయింది. ఇంకా పట్టణం ఎక్కడుంది? అటువంటి సమయంలో ఈ నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ సగుణమై వచ్చింది. ఆ సగుణమైన పరబ్రహ్మని అప్పటి వరకు చూసిన వాళ్ళు లేరు. ఎవరున్నారు? చూసిన వాళ్ళు లేరు. అదే మొట్టమొదటి పార్వతీ పరమేశ్వరులు వచ్చి నిలబడిన ప్రదేశము. పార్వతి జాగ్రత్తగా వినండి. పార్వతీ పరమేశ్వరులు నిలబడిన ప్రదేశము. నిలబడడం ఏమిటండి? తత్వం అంతే. ఎవరైనా ప్రశ్నలు ఉంటాయని నేనే శంకర పలకాయ ప్లేస్ ఇచ్చే రోజుల్లాగా చెప్పుకుంటున్నాము. నిలబడ్డం ఏమిటి అనుకోండి, తత్వంలో అంతే. చీకుడు నిలబడ్డాడు ఉండదు. కానీ ఇదే అర్ధనాశి తత్వం, ఇదే సగుణ తత్వం అనకూడదు. ఇది తత్వం అనకూడదు. సగుణంలో మన మనస్సును త్వరగా పెట్టగలం. అందుకని ధ్యానం ముందు ఒక రూపం ఉంటుంది. అందుకని క్లేశోధికరస్తేష అవ్యక్తాసక్త చేతస అవ్యక్త ఈ గతి దుఃఖం దేహవద్భిరవాపితే శిక్ష పరమాత్మ. దేహభావం ఉన్నవాడికి అవ్యక్తి చేయడం కష్టం, క్లేశం, జగత అని వర్ణించారు. అటువంటి అపూర్వమైనటువంటి యొక్క బలబ్రహ్మ యోగం మనకి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పిన యోగం లభ్యమైతే చేయడం మానేస్తారా? మీరు మానేస్తారా అంటున్నారు. రోజు చేసి 3 రోజులు మానేయడమా? వెళ్ళండి, తీర్థయాత్రకు వెళ్ళండి, స్నానాలు చేయండి, అన్నీ మొక్కండి, తల్లిదండ్రులు మొక్కండి, అన్నీ వెళ్ళొచ్చు కదా. ఒకసారి 2 సార్లు ఆ ప్రకృతి ఒళ్ళు పడుకోవాలి. అమ్మ ఒళ్ళు పడుకున్నట్టు పడుకోవాలి. సాధన ఎవరు చేస్తారండి? సాధన చేయాలి. సాధన వలన తరించుకున్నాడు భర్తవారి. కనుక సగుణంలో మన మనసును త్వరగా పెట్టగలం. అందుకని సగుణంలో మంత్రశాస్త్రంలో కాళ్ళ దగ్గర నుంచి ఒక పాదం దగ్గర నుంచి పెడుతూ తొడల దగ్గర నుంచి అక్కడి నుంచి బొడ్డు నుంచి పైన ఇలా ఒక ధ్యాన పరంపర ఉంది గాయత్రీదేవిది. అందుకని ధ్యాన శ్లోకం ఎందుకు వచ్చేయండి? ఒక మంత్రం ఉంటే ధ్యాన శ్లోకం ఉంటుంది అక్కడ. గురువుగారిని ధ్యాన శ్లోకం లేకుండా మంత్రం స్వీకరించవలసి వస్తే నేను వచ్చేదా అని ఇప్పుడు నాకే పెద్దవాళ్ళతో మనం ఏం మాట్లాడతామండి? ఏమంటే ధ్యాన శ్లోకం ఏదో ఆయన ఉగ్రుడైపోయి రోష కషాయంత నేత్రుడైపోయి నీకు మనం మాట్లాడుకో, ఎక్కడేదో చదివో ఇక్కడ వాగుతున్నావు, ఎవరా లేదనుకో, ఎవరా మాట్లాడుకో. తర్వాత మంచి మూడ్లో అంటే అంత ఒకరు జ్ఞానశ్లోకం ఏదండి, జ్ఞానశ్లోకం లేకపోతే దాచుకోమన్నారు. ఎప్పుడో చదువుతావురా, నా ప్రాణం తోడిస్తావురా ఏవి వారా నమస్కారం. కనుక అప్పుడు ధ్యాన శ్లోకాలు రావడానికి కారణం అది. కానీ అప్పుడు ఒక రూపం ఉన్నప్పుడే ధ్యాన శ్లోకం, లేకపోతే ధ్యాన శ్లోకం ఎందుకండి? అనంత గుణ వైభవ ఎక్కడ ఏ వర్ణించగలవు నువ్వు? ఆ విశ్వాస వల్ల ఉంది సరే,
ఆకాశం అంటే త్రిభువన శరీరం, 3 భువనాలే శరీరం. ఏదో ఊహించుకుంటావు? నువ్వు ఎలా ఊహించుకోగలవు చెప్పు, కొంచెం చెప్పండి. సౌతమ అమ్మారు ఎలా ఊహించుకోగలవు? నువ్వు ఒక అందులో. అందుకనే గాయత్రి చేయాలంటే ముక్తా విద్రమహేమనీల ధవళ ఛాయై ముఖై తీక్షణై. ఆ రంగులు అమ్మవారు 5 ముఖాలతో ప్రయోజనం. ముక్తా విద్రమహేమ నీల ధవళ ఛాయై ముఖై తీక్షణై. ఈ సంజ్ఞానులు ప్రతి వాళ్ళు ఈ శ్లోకం చెప్పుకొని ధ్యానశ్లోకం చెప్పుకొని గాయత్రి చెయ్యాలి. గాయత్రి అమ్మవారు 5 ముఖాలతో ప్రకాశించాలి. దీన్ని సగుణం అంటారు. అంత మాత్రం చేత గాయత్రి అమ్మవారు ఎక్కడో 5 ముఖాలతో ఎక్కడో సాకారంగా తోడు ఉండిపోయింది అనుకోవద్దు అన్నారు. వెంకటేశ్వర స్వామి తిరుపతిలోనే లేరు. షిరిడి బాబా, సాయిబాబా ఒరే నేను షిరిడిలో ఉన్నాను అనుకున్నవాడు మూడు అన్నారు. నేను హేతువాదం మాట్లాడుతున్నాను ఇంకోటని అనుకోవద్దు. శాస్త్రం చెప్పిన ఈ సందర్భంలో చెప్పుకోకపోతే ఎప్పుడు చెప్పుకుంటామో కొంచెం చెప్పాలి నాకు. కనుక అమ్మవారు 5 ముఖాలతో ప్రకాశించింది అంటే 5 ముఖాలతో సినిమాలు ఎక్కడో ఉన్నారని అనుకోకూడదు. అంత మాత్రం చేత గాయత్రి ఎక్కడో సాకారంగా దాచి ఆకాశంలో ఉన్నారు, కాలింది కాలిందని అనుకోవద్దు అని మంత్రశాస్త్రం చెబుతుంది. అది అమ్మవారి స్వరూపం కాదు. అమ్మవారు స్వరూపం మన చేత అలా ధ్యానం చేయబడుతోంది. ఆవిడ ధ్యానం చేయబడుతుంది. ఆ ఖాళీ ఎవరో శాకంబరి వస్తే ఎరా ఏంటనుకున్నా నేను ఏమిటి ఎవరనుకున్నా? నేను అమ్మాయిరా ఏంటి నేనేదో క్రోధమూర్తి అంటున్నావు? ఆగో నీ జపం కట్టే హిమాలయ పత్రం మాట్లాడతానండి. ఇక్కడ ఉదాహరణ చెప్పాను. అమ్మవారి స్వరూపం మన చేత అలా ధ్యానం. అంతేగాని ఈ రూపమే దేవుడు, ఈ దేవుడిని నమ్మండి, ఈ దేవుడు చెప్పతే నాకానికి వెళ్ళిపోతారంటే కాదండి. ఒక రూపం పట్టుకోకూడదు, తప్పు. వాళ్ళు ఎవరు అలా చెప్పలేదు. మహమ్మద్ చెప్పలేదు, యేసుక్రీస్తు చెప్పలేదు, గురునానక్ చెప్పలేదు, సదా దుర్ము చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. ఈ మధ్యలో ఏదో అజ్ఞానం వల్ల మాట్లాడుకునే మాటలు అవి అంతటితో మనం భగవంతుడు ఏ శిక్షతో నవ్వుకుంటాడు అని అంతే. చూడండి ఇక్కడ ఒక మంచి ఉదాహరణ రామాయణంలో ఏమైంది నాయకవ్యం. సుందరకాండలో హనుమంతుడు అమ్మవారిని ఎలా చూడాలనుకున్నాడో అలా కనిపెట్టింది అన్నారు భాషగారు. చూసారా? అలా లేదు ఆవిడ. దానికి వర్ణనలు ఉన్నాయి. హనుమంతుడు అమ్మవారి చేతి ఎలా చూడాలని అనుకున్నాడో అలా కనపడింది. అంటే సీతమ్మ, ఒకే సీతమ్మ ఆ సింసపా వృక్షం మీద నుండి చూస్తున్న హనుమంతుడికి పూజనీయురాలుగా అమ్మగా కనిపించింది. పూజనీయురాలుగా కనిపించింది. అక్కడే నిలబడిన రావణాసుడికి అనుభవించదగ్గ స్త్రీగా కనిపించింది ఉన్న సీతమ్మవారు ఒక్కరే. చూసారా? ఇక్కడ భాష్యకారులు ఏమంటారంటే గోవిందరావు గారు పాడు చేయాలన్న వాడు అలా పాడు చేస్తుంది, ఉద్ధరించాలనుకున్న వాడు అలా ఉద్ధరిస్తుంది. పాడు చేయాలనుకున్న వాడు అలా పాడు చేస్తుంది, ఉద్ధరించాలనుకున్న వాడు అలా ఉద్ధరిస్తుంది. కనుక స్వరూపంలో మనసు పెట్టడం తప్పు కాదు. ఒక్క మాట శివానంద పంశవాల రూపం ఏదైతే ఉందో ఆ ముద్రాభావంతో ధ్యానం చేసుకునేటప్పుడు, అదే జపం ఉపక్రమించేటప్పుడు మాట ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకుని ఏమన్నారంటే పెద్ద ముదువుగా కాకుండా ముదువుగా పక్క తొలగించేసి శ్వాసలో మనసు పెట్టాలి. ఇది రహస్యం పెట్టి చెప్పుకోండి ఏమంటారు అదనమాట. పెట్టుకోండి. పెట్టుకుని చేస్తుంటే ఒక్క మాట నువ్వేం మొక్కోటో ఆర్థిక చేసుకుని భౌతికంగా ముదువుగా పక్కకు తొలగించేసి నీ మనసు ఏదైనా చేయగలదు. అప్పుడు నీ నిర్మదనం ప్రారంభించు అని మీకు అందరికీ మార్గదర్శకులుగా చెప్పడం నా కర్తవ్యం. కనుక అలా మనసు పెట్టడానికే ఈశ్వర స్వరూపాలు వచ్చాయి. యేసుక్రీస్తు స్వరూపం అవనివ్వండి, ఇంకోటి అవనండి, కృష్ణలక్ష్మి అవనండి, శివానందపురం అవనండి, కార్యమ్మవారు అవనండి, దుర్గా అవనివ్వండి, అవనివ్వండి ఆవిడే. కనుక ఒక రూపాన్ని పట్టుకుని, చాలా ముఖ్యమైన విషయం, ఒక రూపాన్ని పట్టుకుని ఈ రూపమే పరమాత్మ, ఈ రూపకం ఇంకో రూపం లేదు, భగవంతుడు కార్య అనుకోవడం పొరపాటు. అలా అనుకోకూడదు, తప్పు, నేరం. ఇంకోటి గమనించవలసిన విషయం, అందరం గమనించవలసిన విషయం ఏంటంటే ఒక స్వరూపాన్ని పెట్టుకుని చేసిన ధ్యానం చిట్ట చివరికి అంతటా పరమాత్మ కన్నులు విప్పి కూడా దర్శనం చేయగలిగే స్థితి వస్తుంది. అదే మన అయ్యప్ప స్వామి అంటే అయ్యప్ప కనిపించాలి మెదివాళ్ళు కదా అయ్యప్ప అది రావాలి. అంటే విశ్వంలో విశ్వనాథుడు అయిపోయాడు. ఆ కాశీ విశ్వం అందరూ చూడాలని విశ్వనాథ దర్శనం, అదే విశ్వనాథ దర్శనం. అక్కడ లింగంలోని అక్కడ గంగాది ఒడ్డున లేడు. కనుక ఒక స్వరూపాన్ని పట్టుకు చేసినటువంటి ధ్యానం చిట్ట చివరికి అంతటా ఉన్న పరమాత్మను
కన్నులు విప్పి కూడా చూడగలిగినటువంటి దర్శనం చేయగలగాలి అర్జున. అందుకని విశ్వరూప దర్శనం పెట్టారు. కనుక అప్పుడు ఎక్కడ చూసినా మనకు ఈశ్వరుడే కనబడుతున్నాడు. ఇది జ్ఞాని విషయం. రామకృష్ణ వారికి జపమాల్లో కాళీయమ్మవారు, భార్య శారద భార్య శారదామ్మవారిలో, పక్కన ఉన్న పెళ్లిలో, జపమాలలో, ఎదుగున్న పహారీ గోడలో, ఆలయంలో, నివాసిలో సర్వం అమ్మవారే కనిపిస్తారు. కాళీ అమ్మవారు మా తల బద్ర కొట్టేసుకుంటారు. ఇంకా తృప్తి కలకపోయింది అదులేండి. కనుక ఎక్కడ చూసినా మనకు ఈశ్వరుడే కనబడుతూ ఉంటాడు. అది రూపధ్యానం చేస్తే వెళ్ళేటువంటి నిర్గుణ పరబ్రహ్మానికి ఈ స్థితి పొందడం కోసమే ఈ విశ్వంలో విశ్వనాథుడిని దర్శనం చేయడం కోసం మనకు సాకారమైన ఉపాసన కోసం ప్రారంభమైంది వారణాసి ఆవిర్భావం. అది వారణాసి విశ్వనాథుడు. విశ్వనాథుడు అన్న పదానికి అర్థం అది. కాబట్టి విశ్వనాథుని ఆవిర్భావం అంటే ఆ పుటక 2 కోణాల్లో ప్రారంభమైంది. 2 కోణాల్లో ప్రారంభమైంది. ఎలాగా? ఇందాక యుద్ధం చదువుకున్నాం. సదాశివ సమారంభం అక్కడి ఆరంభమైంది. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మత్ ఆచార్య పర్యంతం. అక్కడ అయితే ఇక్కడ 2 కోణాలు. అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరం. ఇది ఎవరు ఉపన్యాసం, నేను ఏ ఉపన్యాసం ఉన్నాను ఆటోమేటిక్ వచ్చేయాలి. సదా శివ సమారంభం విష్ణుమధు విష్ణు అనుకోండి, ఎవరు అనుకోండి అంతా ఒకటే. విశ్వ సదా శివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే వందే గురు పరంపర. మొట్టమొదట ఈ లోకానికి ఈ ఉపాసనా క్రమాన్ని నేర్పడానికి ఆ నిర్గుణ నుండి సగుణమై వెలసిన మొట్టమొదటి భూమి వారణాసి. మొట్టమొదటి భూమి వారణాసి. ఇది ఒకసారి వచ్చే